నమస్తే. ఈరోజు యువత ఎటువంటి ఇబ్బందులకు గురవుతుందో ఈ తల్లిని చూస్తే తెలుస్తుంది. ఈ అమ్మ సైకే గంగమణి అమ్మ, 31 వార్డుకు సంబంధించినటువంటి మనిషి, పేదరాలు, ఒక కొడుకు, తన భర్త లేడు, జీవనం కొనసాగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కొడుకు యువత ఏ రకంగా చెడిపోతుంది అనే దానిపైన ఒక చిన్న విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో తయారు చేస్తున్నాం. విషయం ఏంటంటే, ఒక సైబర్ వలలో చిక్కుకొని యువత ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు తెలుసుకోవచ్చు. వీళ్ళ కొడుకు మణిదీప్ అనే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్తో పరిచయం ఏర్పడ్డ తర్వాత ఆ పరిచయము స్నేహంగా మారి ఇంకొక పర్సన్ చైనాకు దగ్గరలో ఉన్నటువంటి వేరే దేశం అతనితో మాట్లాడిండంట. మాట్లాడిన తర్వాత అతను మీకు 2 వీసాలు పంపిస్తాం, ఇక్కడ జాబ్లు ఉన్నాయి రండి అని అంటే ఇతను ఒక 2 పంపించిండంట. ఆ పంపించిన పర్సను జాబ్ ఇస్తాడు అనుకుంటే అక్కడ వీళ్ళందరితో పాటు వెట్టి చాకిరి సైబర్ క్రైమ్ ఫోన్ కాల్స్ చేయించి ప్రజల యొక్క డబ్బుని దొంగతనం చేయించడానికి కోసం చేసిందంట. పాపం మీ మణిదీప్ అనే అబ్బాయికి ఈ విషయం తెలియక ఒక సమస్యలు ఎదుర్కోవడం వల్ల అది 2/6 మంది ఇంకా వేరే చాలా మందికి అది కనెక్ట్ నెట్వర్క్ పెంచుకొని వాళ్ళు చేసిందంట. చేయడం వల్ల సైబర్ క్రైమ్ పోలీసులు తొందరగా డిటెక్ట్ చేసి అటువంటి నేరాన్ని ఆపి 6 ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళను ఇండియాకి రప్పించి దాని తర్వాత ఈ యొక్క కనెక్షన్స్ ఎలా ఉన్నదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఈ అబ్బాయి ఏమన్గా ఉన్నాడు. కానీ వాస్తవంగా ఏంటంటే తల్లి ఏడుస్తుంది. ఒక పేదరికంలో ఉన్నటువంటి ఆ పిల్లోడు ఒక అట్రాక్షన్కి లోనై సైబర్ క్రైమ్కి వలకు చిక్కుకొని ఇప్పుడు ఆయన జైలు పాలైండు. అతను ప్రస్తుతం నిజామాబాద్ జైల్లో ఉన్నాడు. ఆయనకి ఏం తెలియకపోయినా ఒక పర్సన్ని పరిచయం చేయడం వల్ల ఆయనకు ఉన్నటువంటి బతుకుతారేమో అని చెప్పి ఒక 2 పరిచయం చేయడం వల్ల ఇప్పుడు ఆయన నేరారోపణ మొత్తం ఆయన మీదకి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో యువత కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కువసేపు మొబైల్ చూస్తున్నారా అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు గమనించాలి. ఇక్కడ కొడుకు అక్కడ ఉన్నాడు, కానీ తల్లికి తీరని మానసిక క్షోభ జరుగుతున్నది ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో చాలా బాధాకరమైనటువంటి ఈ విషయంలో ఈఆర్ ఫౌండేషన్ మేము ఉన్నామని చెప్పి మా తమ్ముడు రాజ్ కుమార్ వాషెట్టి ఈ మధ్యనే ఆ వార్డు నుంచి పోటీ చేసిండు. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం జరిగింది. సో సామాజిక దృక్పథం కలిగినటువంటి రాజ్ కుమార్ వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి ఆపనాస్తంతో అడగడం వల్ల మా యొక్క ఫౌండేషన్ మిత్రులైనటువంటి శ్రవణ్, రామచంద్ర అన్న మేమందరం కూడా ఆలోచించి వారికి న్యాయ సహాయంగా వాళ్ళు 5,000